ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. నేను మీ ఎన్ఎస్వి. ఎన్ఏడి 13/8/2023లో జరిగినటువంటి ఎస్కే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటే 01/2023 టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 248, ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి ఐటీఐ. సో వేరేజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి వాడిచ్చినటువంటి విధానం ప్రకారంగా చూసుకుంటే రీజనింగ్ 10 బిట్స్ అని మరియు వాటికి 10 మార్క్స్ కింద కన్సిడర్ చేశాడు. సో యాప్టిట్యూడ్ వచ్చేటప్పటికి 10 బిట్స్ మరియు 10 మార్క్స్ కింద వెయిటేజ్ కన్సిడర్ చేశాడు. ఇంగ్లీష్ కూడా 10 మార్క్స్, అలానే జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి 20 క్వశ్చన్స్ మరియు వెయిటేజ్ వచ్చేటప్పటికి 20 మార్క్స్ కింద కన్సిడర్ చేశాడు. వేరేజ్ రిలేవెంట్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ రిలేటెడ్గా మాత్రం 25 బిట్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ 25 బిట్స్కి కూడా 50 మార్క్స్ కన్సిడర్ చేశాడు. అంటే ఈచ్ బిట్కి 2 మార్క్స్ కింద కన్సిడర్ చేశాడు. ఇదే 2022 జూలై 31 జరిగినటువంటి ముంబై ఎస్కే ఎగ్జామ్లో అయితే మాత్రం 50 బిట్లు ఇచ్చాడు. 50 బిట్స్కి కూడా 50 మార్క్స్ కన్సిడర్ చేశాడు. దానికి ముందు జరిగినటువంటి ముంబై ఎగ్జామ్లో కూడా 50 మార్క్స్ 50 వెయిటేజ్ కిందే మనకి కన్సిడర్ చేశాడు. వేరేజ్ నిన్న జరిగినటువంటి 13th ఆగస్టులో జరిగినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో మాత్రం 25 బిట్స్ మాత్రమే ఇచ్చాడు. మేము ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం టర్బిడో ఫిట్టర్ ఏదైతే ఉందో ఈ టర్బిడో ఫిట్టర్ యొక్క పేపర్ మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మొదటి 50 బిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇవి అన్ని ట్రేడ్లకి అన్ని పోస్టులకి సేమ్ బిట్సే రిపీట్ అయ్యాయి. వేరేస్ టర్బిడో ఫిట్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ బ్రాంచ్కి ఎలక్ట్రానిక్ మెకానిక్, రేడియో మెకానిక్, ఎలక్ట్రీషియన్ వాళ్ళు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వాళ్ళు రిలేవెంట్ ట్రేడ్స్ అన్నీ కూడా ఎలిజిబుల్. అందుకని ఇందులో పేపర్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కాంబినేషన్ బిట్స్ ఇచ్చాడు. ఆ బిట్స్ ఏవైతే ఇచ్చాడో వాటి గురించి మరియు నాన్ టెక్నికల్ బిట్స్ ఏవైతే ఇచ్చాడో వాటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా జనరల్ అవేర్నెస్ తీసుకుంటే మణిపూర్ క్యాపిటల్ అడిగాడు, ఇంపల్. నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం? December 4th. సో నేవల్ కమాండ్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయన్నాడు? 3. తర్వాత ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎవరు అని అడిగాడు? వారన్ ఆస్టింగ్. తర్వాత చౌరీ చౌరా అనే రెవల్యూషను ఏ మూమెంట్లో ఉంది అని అన్నాడు? నాన్ కోఆపరేషన్ మూమెంట్. తర్వాత లార్జెస్ట్ ఓషన్ ఇన్ వరల్డ్ అని అడిగాడు, పసిఫిక్ వరల్డ్. వేరే ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడని అడిగాడు? బెంగళూరు. సో ఫ్రెంచ్ ఓపెన్ 2023 విన్నర్ ఎవరని అడిగాడు? నాదల్. తర్వాత జీరోని ఎవరు కనుక్కున్నారు అని అడిగాడు? ఆర్యభట్. తర్వాత డైనమోని ఎవరు కనుక్కున్నారు అని అడిగాడు? మిచెల్ ఫారడే. తర్వాత సో ఈక్విలేటరల్ అండ్ ట్రోపిక్ ఇది అది పర్టికులర్గా మాకు ఆప్షన్స్ ఐడియా లేదు, కానీ అరౌండ్ 10 కంట్రీస్ వరకు కూడా బౌండరీస్ ఉంటుంది. ఆప్షన్స్లో వీటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ పర్సన్ ఎంటర్డ్ ఇన్ టు ద సివిల్ సర్వీస్ అని అడిగాడు. సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఠాగూర్. దెన్ తర్వాత మూన్ మీట్కి మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఎవరని అడిగాడు? ఆర్మ్స్ట్రాంగ్. తర్వాత వచ్చేటప్పటికి లోక్సభలో మెంబర్ అవ్వాలి అని అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలని అడిగాడు? 25. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వేటిని పిలుస్తామో అని అడిగాడు? రిజర్వ్ బ్యాంక్ని. దెన్ ఓల్డెస్ట్ వేద ఏంటి అని అడిగాడు? రిగ్వేద. తర్వాత ఒలింపిక్స్లో మొట్టమొదటి ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందని అడిగాడు? అభినవ్ బింద్రా. సో సుప్రీంకోర్టు జడ్జిని నియమించాలి అని అంటే కనుక ఎవరు నియమిస్తారు అని అడిగాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత రిచర్డ్ స్కేల్ మీద ఏం కొలుస్తామని అడిగాడు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ కొలుస్తాము, అంటే భూకంప తీవ్రతలను కొలవడానికి వాడతాం. జీడిపి రిలేటెడ్గా ఇండియాలో పొజిషన్ ఎలా ఉందనో జీడిపి రిలేటెడ్గా ఒక బిట్ అడిగాడని తెలిసింది. ఒకవేళ ఇండియాలో ప్రెసెంట్ 2023లో పొజిషన్ అయితే కనుక 5th ర్యాంక్. టెక్నికల్ విషయానికి వచ్చేటప్పటికి ఒక ప్యూర్ సెమీ కండక్టర్కి అంటే పర్టికులర్లీ ప్యూర్ సిలికాన్కి అల్యూమినియంని యాడ్ చేయడం వల్ల అది ఏ సెమీ కండక్టర్ కింద ఫామ్ అవుద్ది అన్నాడు? నాట్ ఓన్లీ అల్యూమినియం, బోరాన్, గాలియం, ఇండియం, థాలియం ఇలాంటివి ఏవి యాడ్ చేసినా సరే పీ టైప్ సెమీ కండక్టర్ కింద ఫామ్ అవుద్దని మనకు తెలుసు. అలా కాకుండా యాంటీమోనీ, బిస్మత్, నైట్రేట్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తే కనుక ఎన్ టైప్ సెమీ కండక్టర్ కింద ఫామ్ అవుద్ది.
నెక్స్ట్ ఎల్ఎన్ కీస్ ఆర్ యూజ్డ్ టు అని అడిగాడు. ఇన్స్టాలేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఫాస్టెన్స్. నెక్స్ట్ ఐడెంటిఫై ద గుడ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అని అడిగాడు. ఆప్షన్స్ పర్టికులర్గా ఐడియా లేదు. ఇన్సులేటర్స్ ఈజ్ నథింగ్ బట్ గ్లాస్, ప్లాస్టిక్, వుడ్, రబ్బరు, SF6 గ్యాస్, వార్నిష్, సో పీవీసీ, మైకా ఇలాంటివన్నీ కూడా గుడ్ ఇన్సులేటర్స్లోకి వస్తాయి. నెక్స్ట్ రివెట్స్ ఆర్ మేడప్ ఆఫ్ అని అడిగాడు. మైల్డ్ స్టీల్తో తయారు చేస్తాం, అల్యూమినియంతో తయారు చేస్తాం, కాపర్తో తయారు చేస్తాం అండ్ అన్నిటితోనూ తయారు చేస్తాం. తర్వాత వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ బేరింగ్స్ అని అన్నాడు. రెడ్యూస్ ద ఫ్రిక్షన్. సో నెక్స్ట్ ఒక మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అడిగాడు. నార్మల్గా ఏదైనా ఒక మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ని యాడ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి అని అంటే సిలికా కానీ ఎనీ టైప్ ఆఫ్ ఇన్సులేషన్ మెటీరియల్ని యాడ్ చేయడం ద్వారా దాని యొక్క రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. లేదా టెంపరేచర్ని చేంజ్ చేసినా రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది, లెంత్ చేంజ్ చేసినా మారుతుంది, క్రాస్ సెక్షనల్ ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, కాంపోజిషన్ ఆఫ్ మెటీరియల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ యాడింగ్ ఆఫ్ సిలికా అనేది ఆన్సర్. సో నెక్స్ట్ వన్ లైట్నింగ్ అరెస్టర్స్ అనేవి ఎందుకు ప్రొవైడ్ చేస్తాం ఆర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ లో ఇంపెడెన్స్ పాత్ అనేది క్రియేట్ చేస్తుంది. తర్వాత హార్డనింగ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ ద హార్డ్నెస్. సో ట్రయాంగిల్ కట్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే ఏ సిజిల్ వాడాలి, క్రాస్ కట్ సిజిల్ వాడాలి. తర్వాత సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఆయిల్ని క్లీన్ చేయాలంటే దేనితో చేయాలి, బేకింగ్ సోడాతో చేయాలి. సో నెక్స్ట్ వాట్ ఈజ్ వేరిస్టర్ అని అడిగాడు. సో వేరిస్టర్, థర్మిస్టర్ ఆర్ ఎల్డిఆర్ ఇవన్నీ కూడా నాన్ లీనియర్ రెసిస్టర్స్. వేరిస్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్. యూపీఎస్ మెజర్డ్ యూనిట్స్ ఏంటని అడిగాడు. యూపీఎస్ లోపల వాడేటువంటి బ్యాటరీ అయితే యాంపియర్ అవర్ వాట్ అవర్లో ఉంటుంది, యూపీఎస్ రేటింగ్ మాత్రం వోల్ట్ యాంపియర్లో ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్ ఎనర్జీని కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేది ఏంటని అడిగాడు. దానికి జనరేటరు, దీనికి రివర్స్ అయితే కనుక మోటరు. సో నెక్స్ట్ స్మూత్ డీసీ సప్లై రావాలి అని అంటే ఏమేమి వాడాలి అని అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయ్యాయి. ఫిల్టర్ సర్క్యూట్స్, రెక్టిఫైర్ సర్క్యూట్స్, ఇన్వర్టరు, కన్వర్టరు ఇలా అడిగాడు. సో ఫిల్టర్ సర్క్యూట్స్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 45 degrees సెల్సియస్ని ఫారెన్ హీట్లోకి మారిస్తే ఎంత అని అడిగాడు. సో 113 degrees ఫారెన్ హీట్. తర్వాత వచ్చేటప్పటికి ఎట్ ఫ్రిక్షన్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ మోషనల్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఏ ఈక్వల్ ఫోర్స్ ద యాంగిల్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అని అడిగాడు. సో ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 5. 1 liter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్ క్యూబ్స్ అని అడిగాడు. 0.001 మీటర్ క్యూబ్. సో నెక్స్ట్ వన్, సో పైన ఆప్షన్స్ మిస్ అయిన క్వశ్చన్కి ఏదైతే ఉందో స్మూత్ డీసీ అవుట్పుట్ రావాలి అని అంటే కనుక ఏ సర్క్యూట్స్ని ప్రిపేర్ చేస్తాము అని అన్నాడు. సో ఫిల్టర్ సర్క్యూట్స్ వచ్చేటప్పటికి స్మూత్ అవుట్పుట్ రావడానికి, సో వేరేజ్ ఆసిలేటర్స్ వచ్చేటప్పటికి జీరో ఫ్రీక్వెన్సీ నుంచి సమ్ ఫ్రీక్వెన్సీస్ కింద మార్చడానికి, లాజికల్ గేట్స్ వచ్చేటప్పటికి లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి, యాంప్లిఫైర్ వచ్చేటప్పటికి మ్యాగ్నిట్యూడ్ని ఇంక్రీజ్ చేయడానికి. సో నెక్స్ట్ యాప్టిట్యూడ్ నుంచి కంప్లీట్ బేసిక్సే. సో సింగిల్ లైన్ బేసిక్స్ మాత్రమే ఇచ్చాడు. సో యావరేజెస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, రేషియో అండ్ ప్రొపోర్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, పర్సంటేజెస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 questions వచ్చాయి, ఆల్జీబ్రా నుంచి వచ్చేటప్పటికి 1 question వచ్చింది. సో ద క్వశ్చన్స్ ఇలా పర్టికులర్లీ ఈ టైప్ ఆఫ్ వర్క్ టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ వస్తే, సో పర్టికులర్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఈక్వేషన్, ఆల్జీబ్రా ఈక్వేషన్ ఇచ్చి సో ఏది సాటిస్ఫై చేస్తుందని అడిగాడు. చిన్న పర్సంటేజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్లీ ఒక నెంబర్ ఇచ్చి 0 ఫ్రాక్షన్స్లో ఇచ్చి దాన్ని పర్సంటేజెస్లో చెప్పమన్నాడు. తర్వాత 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి మల్టిప్లై చేసి దాని యొక్క రిజల్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్లో చెప్పమన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ వేరే జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ నుంచి మనం తీసుకుంటే కనుక ర్యాంకింగ్ టెస్ట్ నుంచి వచ్చింది. సో బోత్ ద సైడ్ నుంచి 11th ర్యాంక్ అట. అటువంటిప్పుడు టోటల్ స్ట్రెంత్ ఎంత అని అడిగాడు. సో ఎనాలజీ రిలేటెడ్గా 2 బిట్స్ వచ్చాయి, వెన్ డయాగ్రామ్ రిలేటెడ్గా 1 బిట్ వచ్చింది. వెన్ డయాగ్రామ్ పర్టికులర్లీ కాఫీ తాగేవాళ్ళు ఎంతమంది మాత్రమే ఉన్నారు, టీ తాగేవాళ్ళు ఎంతమంది మాత్రమే ఉన్నారు, 2 కలిపి తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 కలిపి తాగని వాళ్ళు ఎంతమంది ఉంటారు అని ఈ టైప్ ఆఫ్ రిలేటెడ్గా బిట్ అడిగాడు. తర్వాత సిరీస్ రిలేటెడ్గా నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ రిలేటెడ్గా 2 questions వచ్చాయట. సో డైరెక్షన్స్ రిలేటెడ్గా 1 question, బ్లడ్ రిలేషన్ రిలేటెడ్గా 1 question. సో ఎనాలజీ రిలేటెడ్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. అండ్ డైరెక్షన్ రిలేటెడ్గా సౌత్ వైపు వెళ్ళాడు, దెన్ టర్న్ రైట్ అన్నాడు, తర్వాత రైట్ అన్నాడు, సో లెఫ్ట్ అన్నాడు, అండ్ సో ఆన్ టర్న్ అయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అనేది ఒక క్వశ్చన్. సో వేరేస్
నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ కూడా ఒక ఆమె ఇలా చెబుతూ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ సీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్, హౌ ఈజ్ రిలేటెడ్ టు అనే ఒక క్వశ్చన్ అడిగాడు. వేరే జనరల్ ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈడియమ్స్ అండ్ పేజెస్లోంచి ఈడియమ్స్ ఇచ్చాడు, సో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో ప్రిపోజిషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సినోనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. యాంటోనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. స్పెల్లింగ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో మా ఐ స్టడీ సెంటర్లో 2022లో అరౌండ్ 163 మెంబర్స్ జాయిన్ అయితే 139 మెంబర్స్ ఫస్ట్ సెలక్షన్ లిస్ట్లో 139 మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ బ్యాచ్ రీస్టార్ట్ అవుతుంది. సో నవంబర్ డిసెంబర్లో రాబోయేటువంటి రిక్రూట్మెంట్స్ని బేస్ చేసుకొని నేవల్ డాక్యార్డ్ ఎస్కే రిలేటెడ్గా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేపు 18th నుంచి రావచ్చు. అలానే రేపు 18th నుంచి ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి సపరేట్గా ఒక కొత్త బ్యాచ్ అన్ని బ్రాంచెస్కి ఉంటుంది. అలానే ఎస్ఎస్సి జేఈ అండ్ ఆర్ఆర్బీ జేఈ ఏదైతే ఉంటుందో ఆర్ఆర్బీ జేఈకి రిలేటెడ్గా కూడా 18th నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇంతకన్నా డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక సో ఈ రిలేటెడ్ నెంబర్స్కి కాల్ చేయండి. సో మీరు మా ఇన్స్టిట్యూట్ కోసం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ గూగుల్లో ఐ స్టడీ సెంటర్ అని సెర్చ్ చేయండి. సో దానికి రిలేటెడ్గా మీకు చూపించేటువంటి సో ఫీడ్బ్యాక్స్ అండ్ కామెంట్స్ అండ్ ఏవైతే పర్టికులర్ రివ్యూస్ ఉన్నాయో రివ్యూస్ అన్నీ చదివిన తర్వాత ఇన్స్టిట్యూట్ వరకు రండి. సో దెన్ తర్వాత రేపు 15th నుంచి ఆగస్ట్ 15th ఇప్పటివరకు జరిగినటువంటి ఛార్జ్ మ్యాన్ రిలేటెడ్గా మేము ఒక 20 మోడల్ పేపర్స్ని ఫ్రీగా రిలీజ్ చేస్తున్నాము. సో ఈ పీడిఎఫ్ రిలీవెంట్ మా గ్రూపుల్లో ఉంటుంది. ఎవరికైనా కావాల్సి వస్తే కనుక మీరు ఈ ఇన్స్టిట్యూట్ నెంబర్ రిక్వెస్ట్కి పెట్టండి, మీకు ఫార్వర్డ్ చేస్తారు. లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఎలక్ట్రికల్కి, మెకానికల్కి, ఎలక్ట్రానిక్స్కి సో సుమారుగా 20 మోడల్ పేపర్స్, టెక్నికల్ 20+ మోడల్ పేపర్స్. ఈ 20+ మోడల్ పేపర్స్ కూడా డిప్లొమా ప్లస్ లెవెల్లో ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా సూట్ అవుతాయి. నాన్ టెక్నికల్ డిగ్రీ లెవెల్ వరకు ఉండేటువంటి ప్రతి ఎగ్జామ్కి సూట్ అవుతాయి. సో ఇంతకు మించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్లో వేటికైనా వాట్సాప్ కానీ లేదా డైరెక్ట్ కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు డ్రీమ్ జాబ్ అలర్ట్.